నమస్తే అండి. మాది నా పేరు గుజ్జుల రామచంద్రరెడ్డి, ఆలేరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని. సో మరి గత ఎన్నికల్లో బీర్లా ఐలయ్య గారిని గెలిపించుకోవడం జరిగింది మా నియోజకవర్గ ప్రజలు. అందుకు సంతోషం, వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూనే మరి మా ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి బీర్లా ఐలయ్య గారికి ₹1 ఉద్యమం తరపున, అట్లాగే ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున 2-3 అంశాలు వారికి వివరించాలనుకుంటున్నాను. అయ్యా, మీరు ఏ ప్రజా సమస్యలు తీరుస్తానని ఓట్లు వేయించుకొని ఈరోజు మరి గెలిచి ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యారో, మరి ఈనాటికి కూడా మీరు గెలిచిన మరునాడే గుట్టపైకి ఆటోలను తీసుకెళ్తాను, నేను ప్రభుత్వాన్ని ఒప్పించైనా మెప్పించైనా మీ ఆటోలను కొండపైకి నడిచేటట్టుగా నేను చర్య తీసుకుంటాను అని చెప్పేసి మీరు అనేక హామీలు ఇచ్చారు. 400 మంది ఆటో కార్మికులకు హామీ ఇచ్చారు. అయ్యా, మరి ఇప్పటికీ మీరు గెలిచి నెల అయిపోయింది, మీకు ప్రభుత్వం ఏర్పడ్డది, మీరు ప్రభుత్వ చీఫ్ విప్గా కూడా ఎన్నుకోబడ్డరు. మరి అంత విలువైన పదవిలో, అంత బాధ్యత గల పదవిలో ఉండి కూడా మరి ఇవాళ మా 400 మంది ఆటో కార్మికులు, డ్రైవర్లు మరి మీకు కనిపించటం లేదా? వారి కోరికను మీరు తీర్చాల్సిన బాధ్యత మరి మీ మీద లేదా? మీరు ఇచ్చిన హామీ మరి ఏమైంది అని చెప్పేసి నేను మా ఆటో కార్మికుల సోదరుల, డ్రైవర్ల తరపున మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న బీర్లా ఐలయ్య గారు, మీరు ఎప్పుడు ఈ 400 ఆటో కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తారా? శాశ్వత ఉపాధి కల్పిస్తారా? లేకుంటే వీరి డిమాండ్ అయిన ప్రధాన డిమాండు కొండపైకి, యాదగిరి గుట్టపైకి ఆటోలను తీసుకెళ్లే చర్యలు ఎంతవరకు వచ్చినాయి? అసలు ఏమన్నా ఒక ప్రయత్నం చేసిరా? మీ ప్రభుత్వంతో మాట్లాడిరా, లేకపోతే ఎవరితో మాట్లాడిరు అని చెప్పేసి నేను ఆటో కార్మికుల తరపున మా ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ బీర్లా ఐలయ్య గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొక అంశము, మీరు కూడా క్యాంపెయినింగ్ చేశారు, నాతో పాటు మీరు కూడా నియోజకవర్గం అంతటా తిరిగారు. రాజపేట మండలం నమ్లే గ్రామానికి సంబంధించిన ఆమ్లెట్ విలేజీ పిట్టలగూడెము మీకు తెలిసిందే, సుపరిచితమే. అక్కడ కూడా మీరు కొన్ని సేవా కార్యక్రమాలు గతంలో చేశారని నేను విన్నాను. దానికి అభినందనలు తెలుపుతూనే మరి 40-50 సంవత్సరాలుగా కూడా ప్రాథమిక అవసరమైనటువంటి రహదారి లేని ఆ ఆమ్లెట్ విలేజ్కి మరి మీకు అధికారం వచ్చింది. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రభుత్వం మీదే, పైన మీరే, కింద మీదే. మరి ఇప్పుడు ఆ గ్రామానికి రహదారి నిర్మాణం కోసము మీరేమైనా నోటిఫై చేసుకుంటున్నారా? చర్యలు ఏ రకంగా తీసుకుందాం అనుకుంటున్నారా? లేదు, ఇప్పటికీ కూడా రోడ్డు లేని ఆ గ్రామానికి మరి మీరు ఎప్పుడు రోడ్డు కల్పిస్తారు? ఒక డేటు ఫిక్స్ చేసి చెప్పండి. ఆ డేట్ వరకు మేము వెయిట్ చూస్తాము, చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని అడుగుతాము. మరి అసలు మీకు ఆ దృష్టి ఉందా? మరి గెలిచిన మైకంలో, గెలిచిన ఆనందంలో మరి సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారా, లేక ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? మిగతా పాలకులు, గత పాలకులు చేసినట్టుగానే మీరు కూడా ఏదో చెల్తే గాడి ఇక నన్ను అడిగేటోడేవాడు, ఎక్కినొందే గుర్రం ఏలినొందే రాజ్యం అని చెప్పేసి మరి మీరు కూడా ప్రజా సమస్యలను పక్కదోరి పట్టించాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆత్మకూరులో అనేక గ్రామాలకు కూడా, కొన్ని గ్రామాలకు కామన్గూడెం అని చెప్పేసి ఇప్పటికీ దానికి రోడ్ లేదు. ఇప్పటికీ కూడా నమ్లే ఒక అమ్మాయి వికలాంగురాలు, ఆమెకు ఒక సైకిల్ కానీ ఒక బ్యాటరీ బండి లాంటిది ఇప్పిస్తే ఆమె ఉన్నత చదువులు చదువుకోనికి ఆమెకు అవకాశం ఉంటుంది. అట్లా కనెక్టివిటీ లేని రోడ్లు కనెక్టివిటీ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేని గ్రామాలు మన నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి. మీకు చెప్పాల్సిన విషయం కూడా కాదు, ఎందుకంటే నాతోటి అభ్యర్థులు మీరు, మీతో అభ్యర్థి నేను. మీరు క్యాంపెయినింగ్ చేశారు మన నియోజకవర్గంలో, నేను చేశాను. మీ దృష్టికి కూడా అనేక సమస్యలు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మరి ఈ సమస్యల మీద మరి మీరు ఎప్పుడు కార్యాచరణ చేపడుతున్నారు, ఎప్పుడు తీరుస్తున్నారు? మీ ప్రణాళిక ప్రజలకు ఒకసారి. మీ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్లారా? నేను, ఎందుకంటే వారికి ఒక 100 రోజులు గడువు పెట్టారు కనుక 100 రోజులు ఆగాలనే ఉద్దేశంతో నేను ప్రత్యక్షంగా విమర్శల్లోకి రావడం లేదు కనుక మీకు 100 రోజుల టైం వరకు నేను ఓపిక పడతాను. ఈ 100 రోజుల తర్వాత మాత్రం నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ₹1 ఉద్యమం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. తోనే పని చేయించుకుంటుంది, సమస్యలు తీర్చే విధంగా మీ వెంటే ₹1 ఉంటుందని చెప్పేసి బీర్లా ఐలయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వినతి చేస్తున్నా. దయచేసి ప్రాథమిక సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. బస్సులు వెళ్ళని గ్రామాల వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకున్న విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఎక్కడన్నా ప్రయాణం చేద్దామన్నా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు కనుక ఆ బస్ కనెక్టివిటీ కానీ, రోడ్లు కానీ,
నీరు విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ వర్షం వస్తే రోడ్డు దాటలేని నాలా విషయాలలో కానీ బ్రిడ్జిల విషయంలో కానీ మీకు ఒక ప్రణాళిక వేసుకోండి, దానికి కార్యాచరణ చేపట్టాల్సిందిగా బీర్లా ఎల్లయ్య గారికి ₹1 ఉద్యమం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ యాదాద్రి టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిహార ప్రాంతం అని చెప్పేసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికీ యాదాద్రి ప్రాంతం అయితే అవుతుంది, గుట్ట వరకు డెవలప్ అవుతుంది. కానీ అక్కడ ఉన్న నిరాశ్రయాలు ఎవరైతే ఇండ్లు ఇచ్చారో ఎవరైతే షాపులు కోల్పోయారో వారికి సరైన ఉపాధి చూపలేదని చెప్పేసి ప్రజల నుంచి వచ్చిన విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే గత సీఎం కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆటో డ్రైవర్లకు ఒక హామీ ఇచ్చారు, యాదగిరి గుట్ట ఉన్నంత వరకు మీ ఉపాధికి డోకా లేదు, మీ ఆటోలు నిరభ్యంతరంగా కొండపైకి పోవచ్చు, మేము గుట్ట డెవలప్మెంట్ చేసినంత మాత్రాన మీకు ఉపాధికి గండి పడదు అని చెప్పేసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మాటిచ్చి తప్పిండు. కనుకనే ఆ లక్ష్మీనరసింహస్వామి తొక్కిండు, ఆయన మాట తప్పిండు, ఈ లక్ష్మీనరసింహస్వామి తొక్కిండు. కనుక మరి ఇది ఒక హెచ్చరికగా భావించాల్సిన అవసరము బీర్లా ఎల్లయ్య గారికి ఉన్నది. ఇది నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇచ్చిన హామీలను మాత్రము నువ్వు నెరవేర్చుకోకపోతే ఇంకా నరసింహస్వామి నీకు శిక్ష ఏ రకంగా వేయాలో ఆ రకంగా వేస్తాడని చెప్పేసి నీకు ఒక ఈ సలహా సూచన కిందనే మీరు తీసుకోండి. మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయో అవి నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలా నెరవేర్చినట్టయితే మరోసారి నువ్వే గెలవనీకి ఆ లక్ష్మీనరసింహస్వామి కూడా నీ వెంటే ఉండి నిన్ను గెలిపిస్తాడు, ప్రజలు కూడా నిన్నే గెలిపిస్తారని చెప్పేసి బీర్లా ఎల్లయ్య గారికి ₹1 ఉద్యమం విజ్ఞప్తి చేస్తుంది. దయచేసి ఈ ప్రాథమిక సమస్యల మీద మీరు తక్షణమే మీ ప్లాన్ ఏంది, సరే విజయోత్సవాలు జరుపుకుంటారు బాగానే ఉంది, అభినందన సభలు వైశ్య సంఘం వాళ్ళు వస్తున్నారు, మీ కుర్మ సంఘం వాళ్ళు వస్తున్నారు, ఇంకో గౌడ సంఘం వస్తుంది, బీసీ సంఘం వస్తుంది, ఇది అంతవరకు ఓకే సంతోషం. గెలిచిన ఆనందాన్ని అనుభవించడంలో నాకు ఎలాంటి ఇది లేదు, నాకు సంతోషమే. ఎందుకంటే ఎవరైతే గెలవాలి, కానీ గెలిచేవాడు మాత్రం ప్రజా సమస్యల మీద పోరాడాలి, తీర్చాలనేదే ₹1 ఉద్యమం ప్రయత్నము పోరాటం. కనుక శాసనసభ్యుడి కాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరిదైనా పెళ్ళైతే ధాన్యం అందించడం కానీ ఇంకా హాస్పిటల్ కానీ చాలా కూడా చేశారని చెప్పేసి ఇప్పుడు శాసనసభ్యుడిగా చేయడం అంటారా? మీరు ఏదైతే నమ్మకంతో మీరు ప్రజలు గతంలో మరి మీరు చేసిన కొన్ని కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే ప్రజలు మిమ్మల్ని నమ్మి మరి మీకు ఓట్లేసి ఇంకా ఏదో బాగా చేస్తావు అని చెప్పేసి నమ్మి మిమ్మల్ని గెలిపించారు. మరి ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు అని చెప్పేసి మరీ మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఒకవేళ మీరు ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు తీర్చినట్టయితే మీరు కూడా ఆటాను ముక్క కిందికే వస్తారు. ఎందుకంటే ఈ చేపలు పట్టేటోడు ఎరను కూర్చుతాడు అనమాట, గాలానికి ఎరను కూర్చి నీళ్ళల్లో వేస్తాడు. ఆ చేప ఏం చేస్తుంది అంటే ఆ ఎర ఆశకు వచ్చి ఆ గాలానికి చిక్కిపోతుంది. మరి నువ్వు కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ప్రజా సమస్యలు తీర్చకపోతే, నీ గెలుపు కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు గత 2-3 ఏళ్ళుగా ఈ సచినోళ్ళకి 50 కేజీల బియ్యం ఇవ్వడము, ఈ నీళ్ళ క్యాన్లు ఇవ్వడము, ఇంకా కొన్ని ఇలాంటివి చేయడము అనేటి, ఇది కూడా ఒక మభ్యపెట్టి గెలవనీకే ఇవన్నీ తతంగం చేసిండ్రా, ఇదంతా డ్రామా చేసిండు అనే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నీకు శ్రేయోభిలాషిగా నేను ఇవన్నీ నీ దృష్టికి తీసుకొస్తున్నా. గౌరవ నీళ్ళు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు, బీర్లా ఎల్లయ్య గారు, ఈ మాటలను నా మాటలు కాకుండా ఇవి ప్రజా మాటలుగా, ప్రజా సమస్యలుగా స్వీకరించి వారి సమస్యలను తీర్చడం మీద మీరు దృష్టి పెట్టండి. మీరు అభినందన సభ చేసుకోండి, సంతోషం. మేము కూడా అభినందిస్తాం, మేము కూడా ఒక శాల్వా ఇస్తాం. మీరు గెలిచినందుకు మాకు కూడా సంతోషమే, మేము కూడా మీకు ప్రోత్సహిస్తాం, మేము వెన్నంటి నడుస్తాం. ఏదన్నా మా నుంచి మీకు ఏమైనా సహకారం కావాలంటే కూడా మేము ఇస్తాం. కానీ ఫైనల్గా మీరు చేయాల్సింది మాత్రం ప్రజా సమస్యలు తీర్చడంలో మీరు దృష్టి పెట్టాలి. తక్షణము 400 ఆటో కుటుంబాలు ఆటోలు గుట్టపైకి ఎప్పుడు ఎక్కిస్తావు, నీతోనవుతుందా కాదా? ఒకటే నాకు కావాల్సింది. ఆటో డ్రైవర్ల తరపున నేను ప్రశ్నిస్తున్న ₹1 ఉద్యమంగా మీరు ఆటో డ్రైవర్ల గురించి పోరాడిర్రు గెలవనప్పుడు, మరి అదే పోరాటం ఉన్నదా? మర్చిపోయిరా? ఉంటే మరి ప్రభుత్వం వచ్చింది, మీకు నచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు ప్రభుత్వ చీఫ్ అయ్యారు, మరి మా ఆటోలు మరి 7 ఉన్నాయో గాడున్నాయి, మరి ఇవి ఎప్పుడు ఎక్కిస్తావు, నీతోనవుతుందా కాదా? ఒకటే మాట. ఇక ఈ పొడిగించుడు వద్దు, కట్టి తుడుపు చెడువలు వద్దు, మొసలి కన్నీరు వద్దు, నీతోనవుతుందా కాదా అనేది నాకు ఒకటి క్లారిటీ కావాలి. పిఠలగూడెం గ్రామానికి రోడ్డు విషయంలో నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా, ఏమన్నా చర్యకు పుసిగొల్పుతున్నావా, లేకుంటే ఉరిగొల్పుతున్నావా, ఏం చేస్తున్నావా, అసలు నీకు ఆలోచన ఉందా లేదా అనేది నాకు క్లారిటీ కావాలి. తర్వాత మిగతా సమస్యలు నేను చెప్తా ఉంటాను. ముందుగా అయితే ఈ రెండింటి మీద నేను క్లారిటీ కోరుతున్న ప్రభుత్వ చీఫ్ విప్ బీర్లా ఎల్లయ్య గారు, దయచేసి దీని మీద తక్షణం మీ యొక్క ఆలోచనను, అభిప్రాయాన్ని ఆలేరు నియోజకవర్గ ప్రజలకు, ఆటో కార్మికులకు,
పిట్టలగూడెంలో ఉన్న ప్రజలకు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ మీరు ఇంకొక విషయం గమనించాలి, మీరు మామూలుగా గెలవలేదు, ఉన్న ప్రతి పోలింగ్ బూతులలో మీకు లీడ్ వచ్చింది. ఏ ఒక్క గ్రామం కూడా మీకు తక్కువ చేయలేదు. మీకు పువ్వుల్లో పెట్టి గెలుపును మీకు ఇచ్చిర్రు. ఆ గెలిపే మీకు ఇవాళ ప్రభుత్వ చీఫ్ విప్ ఊరికనే రాలే. ప్రజలు ఓటేయడం వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యారు, భారీ మెజార్టీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ చీఫ్ విప్ వచ్చింది. మరి ప్రజలు ఇచ్చిన ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉంటే మాత్రము ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. గత పాలకులకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. కనుక ఈ ఆటో డ్రైవర్ల విషయంలో కానీ, పిట్టలగూడెం విషయంలో రోడ్డు విషయం కానీ, అసలు మీరు గెలిచిన తర్వాత ఏ ఒక్క అంశం మరి అసెంబ్లీలో మాట్లాడిరా, లేకపోతే దాని మీద ఏ కన్సర్న్ మంత్రిని R&B మినిస్టర్ను డిపార్ట్మెంట్ కలిసిరా, ఏమన్నా ఆలోచన చేస్తున్నారా ఏంటి అనేది మీ యొక్క ఆలోచన చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.